Dear students and parents, JEE Advanced 2026 May 17th పేపర్ 1 అనాలిసిస్ అయితే మరి స్టూడెంట్స్ ఏ విధంగా రాశారో కొద్దిగా అనాలిసిస్ చేద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పేపర్ 1 అనాలిసిస్ అయితే మనకి 9 గంటల నుంచి 12 గంటలకు అయిపోయింది. మరి 2:30 నుంచి 2:30 to 5:30 స్టూడెంట్స్కి వెళ్ళిపోతారు. మరి వాళ్ళు ఇచ్చిన అనాలిసిస్ ప్రకారము కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్గా ఉంది. ఎందుకంటే ప్రతిదీ ఎంసెట్లో కూడా ఇదే విధంగా వస్తుంది, జేఈ మెయిన్లో నుంచి ఇదే విధంగా వస్తుంది. కాకపోతే ఇక్కడ కెమిస్ట్రీ స్కోరింగ్ బ్యాలెన్స్డ్గా ఉందని కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు. ఓవరాల్గా ఈజీ టు మోడరేట్గా ఉందంట. స్టూడెంట్స్ చెప్తాం అయితే దిస్ ఈజ్ యూనివర్సల్లీ రిపోర్టెడ్ మోస్ట్ మేనేజబుల్ హై స్కోరింగ్ పేపర్ 1. పేపర్ 1లో మీకు ఇక్కడ కెమిస్ట్రీలో మీకు 16 మార్కులు ఉంటాయి. మీకు 16 మార్కులు అంటే మీకు 180 మార్కులు కదా. ఇది కెమిస్ట్రీలో దాదాపు 180 మార్కులు అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక 60 మార్కులకి ఉంటుంది అమ్మ. 60 మార్కులు 60 మార్క్స్కి ఈజీగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కెమిస్ట్రీ ఈక్వల్గా ఉంటుంది. కెమిస్ట్రీ కూడా 60 పేపర్. కీ ఫోకస్ ఏరియాస్ ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ టుక్ ఏ స్లైట్ లీడ్ ఇన్ వెయిటేజ్ ఓవర్ ఇన్ఆర్గానిక్. మరి క్వశ్చన్ టైప్ హెవీలీ అలైన్డ్ విత్ ఎన్సీఆర్టీ కరికులం. ఎన్సీఆర్టీ నుంచి అందుకనే మరి నీట్కి కూడా ఇదే ఇక్కడ నుంచే ఇస్తున్నారు. ఎంసెట్ కూడా ఎక్కడి నుంచి వస్తారు. క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్ ఫార్ములా డ్రివెన్, మినిమల్ టైం విత్ లాస్ట్ అండ్ క్యాలిక్యులేషన్. తక్కువ టైం పట్టిద్దంట. అందుకనే మనము ఎక్కువగా ఏంటంటే జేఈ అడ్వాన్స్ కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేస్తే మంచిదని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ కెమిస్ట్రీ కూడా మరి 60 మార్కులకి కనీసం మీరు యావరేజ్గా ఒక 20 మార్కులు అనేది తెచ్చుకోవచ్చు. 20-25 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఒక 25 అనుకోండి, ఒక 25 మార్క్స్ కొద్దిగా కష్టపడి మీకు ఐఐటి మీ చేతిలో ఉంటుంది. హ్యాపీగా హాస్టల్లో జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడే వెళ్ళిపోయి నో ప్రాబ్లం. ఇప్పుడు మరి ఫిజిక్స్లో కూడా మరి ఫిజిక్స్ చూసేటప్పుడు ఇక్కడ కూడా 16 క్వశ్చన్స్ ఉంటాయి. 16 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తము 60 మార్కులు ఉంటాయి. ఇక్కడ కూడా ప్రతి సెక్షన్ కూడా 60 మార్కులు. మోడరేటు డిఫికల్ట్ ఉందంటే ఓవరాల్గా ఫిజిక్స్ అంటే మోడరేట్ డిఫికల్ట్. స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్ ప్రకారం కాన్సెప్ట్ దెమ్సెల్వ్స్ ఆర్ అప్రోచబుల్ బట్ న్యూమరికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రిక్వైర్డ్ ఎక్స్ట్రా పేషెన్స్ అండ్ పేషెన్స్. మరి కీ ఫోకస్ ఏరియాస్ క్వశ్చన్స్ ఆర్ హెవీలీ ఫీచర్డ్ టాపిక్స్ లైక్ మెకానిక్స్. మరి మెకానిక్స్ నుంచి ఫిజిక్స్లో మెకానిక్స్ నుంచి ఎక్కువగా వచ్చినాయి అంటే ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, వేవ్ ఆప్టిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్. క్వశ్చన్ టైప్ స్టాండర్డ్ కాన్సెప్టువల్ డెరివేషన్స్, ర్యాపిడ్ ఇంటూ లాంగ్, మల్టీ స్టెప్ క్యాలిక్యులేషన్స్ అయితే కొద్దిగా ఉంటాయి. అంటే సింగిల్లో మనకు ఆన్సర్ రాదు. సింగిల్ ఒక డైరెక్ట్ రాదు. 4-5 స్టెప్స్ ఉంటాయి. మరి అడ్వాన్స్డ్ కదా. అడ్వాన్స్డ్ అంటే ఆ మాత్రం లేకపోతే కుదరదు కదా. మల్టీ స్టెప్లోనే వచ్చేస్తుంది ఆన్సరు. ఇక్కడ కూడా యావరేజ్గా ఒక మరి దాదాపు మీకు 60 మార్కుల్లో కనీసం ఒక 20-25 మార్కులు క్వశ్చన్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. నేను టాపర్స్ గురించి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్. మరి ఈజీగా 20-25 మార్కులు మీకు తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకి మ్యాథమెటిక్స్లో చూసినట్టయితే ఇది డిఫికల్టీగా ఉంది. లెంతీ అండ్ మ్యాథమెటిక్స్ అంటేనే డిఫికల్ట్. దానిలో నో ప్రాబ్లం, నో డౌట్. ఎందుకంటే ప్రతి ఎంసెట్ మెయిన్లో కూడా జేఈ మెయిన్లో కూడా దీనిలోనే మ్యాథ్స్ ఎప్పుడు డిఫికల్ట్గా. కాకపోతే మ్యాథ్స్లో వచ్చింది ప్రాబ్లం ఏంటంటే మ్యాథ్స్లో వచ్చే ఒక అనుకూలమైన వాతావరణం, ఎక్కువ స్కోరింగ్ వస్తుంది, ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ డిఫికల్టీగా ఉంది. కీ టాపిక్స్ క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ, 3D జామెట్రీ, కాంప్లెక్స్ నంబర్స్, ట్రెండ్, హిస్టారికల్, మోస్ట్ ఛాలెంజింగ్. ప్రాబ్లమ్స్ ఆర్ డిజైన్ టు టెస్ట్ డీప్ లాజికల్ థింకింగ్ చేయాలన్నమాట. ఎంత పవర్. మరి ఐఐటి కదా వీళ్ళందరూ, రేపు ఐఐటి బాంబే స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇక్కడ రాసిన వాళ్ళు ఐఐటి బాంబే కానీ, మెడ్రాస్ కానీ, ఖరగ్పూర్ కానీ, కాన్పూర్లో ఉండే స్టూడెంట్స్ ఆ మాత్రం లాజికల్ థింకింగ్ లేకపోతే కుదరదు కదా. అందుకని కొద్దిగా డీప్గానే ఇస్తారు. నో ప్రాబ్లం. ఇప్పుడు రూర్కీ ఒకటి కండక్ట్ చేశారు కాబట్టి ఇన్వాల్వింగ్ రిజెస్, టైం కన్జ్యూమింగ్ క్యాలిక్యులేషన్స్, ఎక్కువ టైం పట్టింది. టైము హెవీ బాగా ఉంటుందమ్మా. నో ప్రాబ్లం. 3 గంటల టైం. 3 గంటల్లో మనము 48 క్వశ్చన్స్ చేయొచ్చు. 3 గంటల్లో 48 క్వశ్చన్స్. మీకు యావరేజ్గా సపోజ్ ఇక్కడ 60 మార్కులకి యావరేజ్గా 30 మార్కులు ఈజీగా మీరు ఎంత డిఫికల్ట్ అయినా మ్యాథ్స్ మనం స్కోరింగ్ సబ్జెక్టు. మరి ప్యాటర్న్ ఎలా ఉంటుంది చెప్పాను కదా. ప్యాటర్న్ మనకి ముందు ప్యాటర్న్ చెప్పాం. డివైడెడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ క్వశ్చన్స్ రేంజింగ్ ఫ్రమ్ మనకి ఇక్కడ దీనిలో 2 ఉంటాయి. మల్టిపుల్
చాయిస్ క్వశ్చన్, ఎంసీక్యూ, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటే. తర్వాత న్యూమరికల్ వాల్యూస్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎంఎల్టీస్, మరి ఎంఎల్టీ క్వశ్చన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. స్ట్రాటజీ, ఎక్స్పర్ట్స్ రికమెండెడ్ స్ట్రాటజీ, కెమిస్ట్రీ ఫస్ట్ చేయమని ఎవరైనా చెప్తారు. కుక్మర్, బిల్డింగ్ ఏ బఫర్ ఫర్ దీస్ ఇంటెన్సివ్ క్యాలిక్యులేషన్ నీడెడ్ ఇన్ మ్యాథమెటిక్స్ సెక్షన్, అంటే ఎక్కువ టైము మ్యాథ్స్లో మనము స్టూడెంట్స్ అందరూ, ఈ రాసే స్టూడెంట్స్ అందరూ ఐఐటీలో ఉంటారు. డెఫినెట్గా మన మెంటర్షిప్ చాలామంది మన మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ బాంబే కానీ, మెడ్రాస్ కానీ, భువనేశ్వర్ ఐఐటి కానీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ కానీ రావడం జరిగింది. మరి ఇక్కడ మీరు ఈ అమౌంట్ పే చేసినట్టు మీకు గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. జోసా అండ్ సీసాబులో మీకు అడ్మిషన్స్ వచ్చే వరకు మనం సపోర్ట్ చేయడం జరిగింది. ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ. ఈ వాట్సాప్ నెంబర్ మీరు ఐఐటి సపోర్టు, ఎన్ఐటి సపోర్ట్, IIIT సపోర్ట్ కావాలంటే దీని యొక్క వాట్సాప్ నెంబర్ రికార్డ్ చేసుకోండి. ఇది మన QR కోడ్ ఇది. మరి స్టూడెంట్స్ మన దగ్గర మొత్తం కట్ ఆఫ్స్ అయితే ఉండి ఎంతమందికి ఆల్ ఇండియా ర్యాంక్స్ వస్తాయి ఈసారి ఇక్కడ స్టూడెంట్స్కి ఈ విధంగా బాంబే కానీ, బాంబేలో కట్ ఆఫ్, మెడ్రాసు. మన స్టూడెంట్స్ ఈ వీడియో చూసే వరకు ఎంతమంది ఐఐటీలో ఉంటారో కామెంట్లో పెట్టండి. మీకు ఎంత స్కోర్ వస్తుంది, ఈ మార్నింగ్ పేపర్లో ఎంత స్కోర్ వచ్చే అవకాశం ఉంటుందో ఒకసారి కామెంట్ పెట్టండి. మెడ్రాస్ కానీ 23 ఐఐటీలకు సంబంధించిన పక్కా డేటా మన దగ్గర మరి రెడీమేడ్గా ఉంది. మరి ఎన్ఐటీలో డేటా ఉంటే, IIITలు, GFTలు మొత్తం డేటా కూడా మన దగ్గర రెడీమేడ్ కూడా. దీన్ని ఉపయోగించుకొని స్టూడెంట్స్ అందరూ కూడా యూజ్ చేసుకుంటే మంచిది. మరి ఏ కేటగిరీకి ఎన్ని మార్క్స్, సేఫ్ స్కోర్ ఎంత రావచ్చు అనేది ఇది ఢిల్లీ, మెడ్రాసు ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి రావటం అయితే జరుగుతుంది. ఇక మనం ప్యాటర్న్ చూసినప్పుడు సేఫ్ స్కోర్ ఇలా ఉంటుందమ్మా. పేపర్ 2 అనాలిసిస్ కూడా మన ఈవినింగ్ రావటం జరిగింది. ప్రస్తుతానికి మనకి అన్ని చూసినప్పుడు మీకు సేఫ్ స్కోర్ ఎంత రావచ్చు, సపోజ్ పేపర్ 1లో మీకు 70 నుంచి 80 మార్కులు రావచ్చు. పేపర్ 1 ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ పేపర్ 1. ఇవాళ పేపర్ 1లో మీకు సేఫ్ స్కోరు ఎంత రావచ్చు అంటే 70 నుంచి 80 మార్కులు వస్తే మీకు ఆఫ్టర్నూన్ పేపర్లో వచ్చేస్తాయండి. తిరిగి ఓవరాల్గా చూసినప్పుడు స్టూడెంట్స్ ఇక్కడ ఓవరాల్గా పేపర్ 1, పేపర్ 2 వచ్చినప్పుడు మనకి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందంటే ఈసారి 1 మార్కు పెరుగుతుందేమో. మరి 85-95 మార్కులు సిఆర్ఎల్ ఓపెన్లో రావచ్చు. జనరల్ స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 74-84 ఈ ప్రాంతంలో రావచ్చు. మరి SC ST 42-48 మార్కులు. ప్రిపరేటరీ కోర్స్ 20-25 మార్కులు. ప్రతి సబ్జెక్టులో కూడా 8 మార్కులు మినిమం రావాలమ్మా. కామన్ సిఆర్ఎల్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7 మార్కులు, OBC NCL 7, SC 4 మార్కులు, ST 4 మార్కులు అయితే ఈ విధంగా స్టూడెంట్స్కి రావాలి. మనము మరొకసారి పేపర్ 2 అనాలిసిస్లో కలుద్దాము ఆఫ్టర్నూన్. ఇది స్టూడెంట్స్ ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే ఐఐటికి సంబంధించిన మెంటర్షిప్, ఇది మన వాట్సాప్ నంబరు నోట్ డౌన్ చేసుకుని. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి పేపర్ 2 అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.